అందరికీ నమస్కారం. ఈరోజు కప్రాయిపల్లి విలేజ్ ప్లస్ రాజ్పేట్ తాండాల ఇక్కడ మనకి అతి భారీ వర్షాలు కురవడం వల్ల ఎస్పెషల్లీ హవేలీ గన్పూర్ మండల్ చాలా పెద్దగా ఎఫెక్ట్ అయింది. సో మళ్ళీ హవేలీ గన్పూర్ మండల్ ఇప్పుడు చూస్తే ఒక 5-6 కిలోమీటర్ల వరకు కూడా రోడ్ మొత్తం కొట్టుకొని పోయింది. సో మనకి వేరే ప్లేసెస్లో జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎస్పెషల్లీ కప్రాయిపల్లి విలేజ్లో రాజ్పేట్ తాండాలో ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అంటే రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తము ఒక 5-6 కిలోమీటర్ల వరకు కూడా అసలు ఆ రోడ్డు ఆనవాళ్ళే లేకుండా కూడా మొత్తం రోడ్డు ఎక్కడికక్కడ కొట్టుకుపోవడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది కాబట్టి మరి హానరబుల్ సీఎం గారు కూడా మనకి రివ్యూ చేయడానికి మెదక్ జిల్లాకు రావడం జరిగింది. సో టెంపరరీగా ఏమేమైతే మనము చేయగలుగుతామంట రీస్టోరేషన్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి ట్రాఫిక్ అనేది ఆపకుండా డైరెక్ట్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా ఇటువంటి విపత్తు మరి ఇది ఎప్పుడు కూడా రాలేదు. సో ఈ ఊరు పెద్ద మనుషులు నడుపుకుంటే కూడా మరి వాళ్ళ ఒక 50 ఏళ్ళ నుంచి కూడా మేము ఇటువంటి విపత్తు చూడలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అంత పెద్ద విపత్తు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కానీ మరి తట్టుకునే విధంగా సో రాకపోకలు నిలిచిపోకుండా ఉండే విధంగా కూడా మరి పర్మనెంట్గా ఈ లో కాజ్వేస్ కానివ్వండి, లో లేయింగ్ కాజ్వేస్ ఇంకా బ్రిడ్జెస్ కూడా మరి పర్మనెంట్గా చేయడానికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అవన్నీ కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో కలిపి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఎస్టిమేట్స్ రెడీ చేస్తూ ఉన్నారు. సో అవి పర్మనెంట్గా కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేపించడంతో పాటు ఇప్పుడు టెంపరీగా మరి ఈ 3-4 రోజులలో మనకి ట్రాఫిక్ అంతా రిస్టోర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి కరెంట్ అయితే రీస్టోర్ అయింది, ఒక సింగిల్ ఫేజ్ కరెంట్ రీస్టోర్ అయింది. మరి వేరే కూడా మొత్తం తొందరగా రీస్టోరేషన్ చేసి నార్మల్సీగా అంటే మళ్ళీ ఇంతకుముందు అయితే మున్పడి ఎట్లా ఉండేనో ఆ విధంగానే మనకు వచ్చే విధంగా కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దురదృష్టవశాత్తు మరి ఇక్కడ ఒక ఇద్దరు మన సహోదరులు ఇద్దరు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. మన ప్రభుత్వం కూడా ఆ రోజు హానరబుల్ సీఎం గారు కూడా కంపల్సరీగా వాళ్ళకి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం తరఫున వాళ్ళని ఆదుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున కొద్దిగా ఇప్పుడు వాళ్ళు బాధలు ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళ బాధ కొద్దిగా తగ్గినాక మళ్ళీ ఆ కుటుంబాలను కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఎట్లెట్లా ఏమేమైతే ప్రభుత్వం తరఫు నుంచి సాయం అందాలనో ఆ సాయం కూడా కంపల్సరీగా వాళ్ళకి అందే విధంగా చూడడం, మరి ఇతర ప్రభుత్వ పథకాలలో కూడా ఆ కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని కంపల్సరీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు వాళ్ళందరూ కూడా మంచి చదువులు చెప్పించే విధంగా మరి వాళ్ళకి ఆసరా కూడా ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు కూడా ఎవరు కూడా దిగులు పడొద్దని కూడా వాళ్ళకు కూడా ఒకసారి భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది. కుదుట పడినాక మళ్ళీ ఒకసారి వాళ్ళని కూడా కలిసి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడున్న ప్రజలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన గ్రామం కొద్దిగా దూరంగా ఉంది హవేలీ గన్పూర్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి. బట్ అయినా కానీ ఇక్కడ మనకి చుట్టుపక్కల అడవులు అవి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నా కానీ ప్రభుత్వం కంపల్సరీగా పర్మనెంట్గా మీకు ఏవైతే సొల్యూషన్ తీసుకొని రావాలో అది తొందరలోనే అవి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కూడా అందరూ కూడా కృషి చేస్తారని కూడా ఇక్కడ గ్రామ ప్రజలకు అందరూ కూడా భరోసా హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తొందరగానే మేము ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూడా అందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది.